రాత్రంతా కూల్ వెదర్, మధ్యాహ్నం ఎండలు, మధ్యలో చిరుజల్లులు. ఇది ఓవరాల్ గా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి. ఇక పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో 48 గంటల పాటు జోరు వానలు పడతాయంటోంది ఐఎండీ. ఎల్లుండిలోగా రావాల్సిన రుతుపవనాలు మరో వారం రోజులు ఆలస్యమవుతాయని అంటోంది. రుతుపవనాలు రావడానికి ముందు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లా అశ్వాపురంలో భారీ వర్షం పడ్డది. దీంతో మామిడి పంటకు నష్టం జరిగింది. అట్లనే నిజామాబాద్ లో కూడా వాన దంచికొట్టింది. మిగతా జాగలల్లా మోస్తరు వర్షం కురిసింది. గడిచిన 24 గంటలల్లా మనుగూరులో 9 సెంటీమీటర్లు, పినపాకల 8 సెంటీమీటర్లు, గూడూరు, కొత్తగూడెం, ఎల్లారెడ్డిల 6 సెంటీమీటర్లు, లింగంపేటల 5 సెంటీమీటర్లు, అశ్వాపురం, దోమకొండ, చంద్రగొండ, పిట్లంలా 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటలల్లా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది ఐఎండీ. ఓ దిక్కు వానలు పడుతుంటే ఇంకొన్ని జాగలలో మాత్రం ఎండ బాగానే ఉంది. మబ్బులు పడుతున్నప్పటికీ టెంపరేచర్స్ మాత్రం 40 డిగ్రీల పైనే నమోదైనాయి. ఆదిలాబాద్ ల 41, ఖమ్మం, వరంగల్ ల 39, మెదక్, నాగర్ కర్నూల్ ల 37, సిద్దిపేట, యాదాద్రిల 35, నల్గొండల తక్కువగా 34 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఇక నైరుతి రాష్ట్రంలోకి రావడం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందంటుంది ఐఎండీ. నిజానికి ఇవాళ రేపట్ల రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రావాలి. కానీ రుతుపవనాలు నెమ్మదించడంతో విస్తరించేందుకు వారం రోజుల సమయం పట్టొచ్చంటుండ్రు అధికారులు. అయితే రాష్ట్రంలో వెదర్ మాత్రం ఇట్లనే మబ్బులుగా ఉంటదని చెప్తుండ్రు.